అది పేరు సరిగ్గా గుర్తులేదు నాన్న. అలాగా? ఏమండి, సత్యకి వీడియో కాల్ చేయండి, మాట్లాడదాం. ఇప్పుడే తను పనిచేసే కంపెనీని వీడియోలో చూడొచ్చు. మంచి ఐడియా. వరద, ఫోన్ చేయకు. పనిచేసే సమయంలో ఫోన్ మాట్లాడకూడదు. నాన్న, మన అమ్మాయి ఏ ఐటీ కంపెనీలో పనిచేస్తుందో అల్లుడు గారికి తెలియదు కదా. ఏమక్కర్లేదు, ఫోన్ పెట్టేయ్. కాదు నాన్న, ఫోన్ పెట్టేరా. సరే మీ ఇష్టం, పెడుతున్నా. పెట్టేశాను. నాకు దేవి బాగా నచ్చింది. అయ్యో, ఈ పెళ్లి జరిగిందంటే నీ కూతుర్ని మహారాణిలా చూసుకుంటాను. అలాగా బాబూ? అబ్బాయితో కాస్త మాట్లాడాలి. అమ్మా, ఏంటమ్మా? నువ్వు ఆగరా. అత్తయ్య, ఆ అమ్మాయిని చేసుకోవాల్సింది అబ్బాయి, మీరేం మాట్లాడతారు? ఏయ్, నువ్వు మాట్లాడుకో. నా మనవరాలు ఎలాంటిదో నేనే అబ్బాయితో చెప్పాలి. అబ్బాయి ఎలాంటివాడో నేను తెలుసుకోవద్దా? ఏం బాబూ, వెళ్దామా? మనవడా, వెళ్ళండి. తాతయ్య, మనవడా, భయపడకుండా వెళ్ళండి. కారణం లేకుండా నా భార్య భాగ్యం పిలవదు. వెళ్ళు బాబు. వెళ్ళరా? శ్రీను, మీటింగ్కి టైం అయింది, త్వరగా రా. అభి ఇక్కడున్నాడేంటి? వీడి కంట్లో పడాలనే పేపర్ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాం. పడింది. అమ్మ కొడుకు ఇద్దరికి పెద్ద గొడవ జరిగి తీరుతుంది. రణరంగమే. అభి, అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటి బాబు? పేపర్లో నాకు పూజకి నిశ్చితార్థం, త్వరలో పెళ్లి జరగబోతుందని న్యూస్ లో వేశారమ్మా. సీను, అక్క, స్టూపిడ్. ఈ పేపర్ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదక్కా? అయ్యో, తెలీదక్కా. ఇంకా నువ్వు ఇంట్లో ఎందుకున్నట్రా? అమ్మా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా. అభి, అర్జున్ నీకు చెప్పలేదా? ఏకే జ్యువెలర్స్ వాళ్ళ అమ్మాయి పూజ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పింది. మీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందనుకుని నేనది మర్చిపోయాను బాబు. ఆ రోజు వద్దని వెళ్లిన వాళ్ళు తర్వాత వాళ్ల తప్పు తెలుసుకుని తిరిగొచ్చి క్షమాపణ అడిగి ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. మనం ఈ పెళ్లి వద్దు అనుకున్నాం, కాని దేవుడు నీకు పూజకు పెళ్లి చేసి మీ ఇద్దరిని ఒక్కటి చెయ్యాలని చూస్తున్నాడు అంటే అందుకు ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. దాన్ని ఆపడానికి మనం ఎవరం అభి? అమ్మా, నేను దేవిని మర్చిపోలేకపోతున్నా అమ్మా. దేవి చచ్చిపోయిందిరా. లేదమ్మా, తను చచ్చినా కూడా నేను తనకి ద్రోహం చేయనమ్మా. తన జ్ఞాపకాలతో నా జీవితం ఇలానే గడిపేస్తాను. అభి, అలా జరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. దేవిని మర్చిపోయి నేను ఇంకొక పెళ్లి చేసుకోలేనమ్మా. మర్చిపోవడం అనేది మనకి ఆ దేవుడిచ్చిన పెద్ద వరప్రసాదం రా. జీవితంలో జరిగే అన్ని విషయాలను మనం గుర్తు పెట్టుకోలేం కదా. కాలం మారే కొద్దీ మనం కూడా మారాలబ్బి. అదేరా నేచర్ అంటే. మీరు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించదమ్మా. దయచేసి ఈ పెళ్లిని ఆపేయండి అమ్మా. అభి, నిన్ను నమ్మి అమ్మ అన్ని వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ మొదలు పెట్టారు. ఇప్పుడు కుదరదని చెప్తే అమ్మకి ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుందిరా. అమ్మకి కొడుకు ముఖ్యమా లేక ప్రెస్టేజ్ ముఖ్యమా అని మీరే అడిగి చెప్పండి మావయ్య. శ్రీను, అక్క, ఏ టైంలో ఏం మాట్లాడాలో నీకు తెలీదా? ఇప్పుడు నా ప్రెస్టేజ్ గురించి ఎవరడిగారు? అక్క, ఈడియట్. అభి, సీను మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, నువ్వు దాన్ని పెద్దగా పట్టించుకోకు. కావాలని కదా చేసింది. ఇద్దరూ బాగా కొట్టుకోండి. నీకు బాగా తెలుసు కదబి, నువ్వు అర్జున్ నాకు రెండు కళ్ళు అని. నా ప్రాణం కంటే నాకు మీరిద్దరే ముఖ్యం కదరా. ఈ పెళ్లి విషయంలో నా ప్రెస్టేజ్ గురించి నేనసలు పట్టించుకోవడం లేదు బాబు.
నేను నీ మంచి కోసం, నీ సంతోషం కోసం, నీ ఫ్యూచర్ బావుండాలని మాత్రమే పూజతో ఈ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాను. దయచేసి ఒప్పుకోరా. అమ్మా, నేను దేవిని సిన్సియర్గా లవ్ చేశానమ్మా. ఇప్పుడు పూజతో పెళ్ళంటే నేను మాత్రమే కాదమ్మా, ఆ దేవుడు కూడా అంగీకరించలేడమ్మా. అయితే ఆ దేవుడు ఎందుకు దేవిని చంపేసి నిన్ను తనకి దూరం చేశాడు? ఆయన ఎక్కడ దూరం చేశారో నువ్వే కదా చంపి దూరం చేశావు. చెప్పబి, దేవుడు ఎందుకు దూరం చేశాడు? నేను మన కుటుంబ గౌరవాన్ని పక్కన పెట్టి నీ సంతోషం గురించి ఆలోచించి మీ ఇద్దరిని ఒక్కటి చేద్దాం అనుకున్నాను కదరా. ఆ దేవిని తీసుకెళ్లి మన కులదైవం గుడిలో పూజ కూడా చేశాను కదరా. మరప్పుడు ఎందుకురా దేవి చచ్చిపోయింది? ఆ ఇందులో నా కుట్ర ఏముందని? ఈ అమ్మ ఏం తప్పు చేసిందిరా? నా కొడుకిలా మానసికంగా బాధపడుతూ ఎందుకు ఏడుస్తూ కూర్చోవాలి? చెప్పబి, ఈ అమ్మకి ఎందుకింత పెద్ద శిక్ష వేస్తున్నావు? అమ్మా, ఏడవకమ్మా ప్లీజ్. అక్క, జాలి దయ లేకుండా ఒక హత్య చేసి ఎంత బాగా నటిస్తున్నావు. అమ్మ బాబోయ్, నీ కష్టం నాకు అర్థమైందమ్మా. నా కష్టాన్ని మీరు కూడా అర్థం చేసుకోండమ్మా. నేను ఈ పెళ్లి చేసుకోలేనమ్మా. నీ వల్ల అవుతుందబి. కాలమే నీ కష్టాలన్నింటికీ సమాధానం చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఊహా ప్రపంచంలో బతుకుతున్నావు. అసలైన ప్రపంచంలోకి రా అబి. నువ్వొక పెద్ద బిజినెస్ మ్యాన్ అనేది మర్చిపోకు. మనం ఎంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్నే నెలకొల్పాం. కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు, అన్ని రకాల పరిస్థితులకి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలబి. దేనికి డీలా పడిపోకూడదబి. చాముండేశ్వరి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరిని నమ్మి ఉంది? నా తర్వాత ఈ పేరు, ప్రఖ్యాతలు, ఫ్యామిలీ బిజినెస్, కంపెనీ రెప్యుటేషన్, ఈ బాధ్యతలన్నీ మోసేది ఎవరబి? నా తర్వాత అంతా నువ్వే కదరా. అందుకు నువ్వే నిన్ను రెడీ చేసుకోవద్దా? అమ్మా, నాకు చాలా కన్ఫ్యూజ్ గా ఉందమ్మా. నేను ఇక మీదట సంతోషంగా ఉండలేనమ్మా. కానీ మీ అమ్మని సంతోషపెట్టవలసిన బాధ్యత నీదే అబి. లోకంలోనే గొప్ప విషయం పక్క వాళ్ళని సంతోషపరిచి చూడడమే అబి. నువ్వు కూడా సంతోషంగా ఉండను, కన్న తల్లిని కూడా సంతోషంగా ఉండనివ్వను అంటే ఇందులో ఏ న్యాయం ఉందిరా? నీ తమ్ముడు కూడా నీ తర్వాత పెళ్లికి రెడీగా ఉన్నాడని మర్చిపోకబి. నీ మీద వాడు చాలా ప్రేమ పెట్టుకున్నాడ్రా. అన్న పెళ్లి చేసుకోకపోతే నేను కూడా చేసుకోను అని వాడు కూడా నిర్ణయించుకుంటే వాడి జీవితం ఏమవుతుంది? నీ జీవితం మాత్రమే కాదురా, నీ తమ్ముడు జీవితం కూడా నీ చేతిలోనే ఉందబ్బి. ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? నా తమ్ముడి జీవితం నా వల్ల ఆగిపోకూడదమ్మా. దేవుడా, నేనిప్పుడేం చేయాలి? నా వల్ల అర్జున్ జీవితం ఆగిపోకూడదమ్మా. నాకు తల బాగా తిరుగుతుందమ్మా. నేను ఏది ఆలోచించలేకపోతున్నా. ప్లీజ్ అమ్మా, మీకు ఏమనిపిస్తుందో అదే చెయ్యండమ్మా. అక్క పెద్ద కిలాడి. అభితో సెంటిమెంట్గా మాట్లాడి లాక్ చేసి ఈజీగా దారిలోకి తెచ్చుకుంది. ఈ పెళ్లిని నేను ఎలా ఆపాలి? అయ్యో, ఏం అర్థం కావడం లేదే. నీ గురించి చెప్పు. అది లోపలే చెప్పాను కదండి. ఐటీ కంపెనీలో జాబ్, 1.5 lakh శాలరీ. ఏయ్, ఇదంతా ఎవరికి కావాలి? మరి మీకు ఇంకేం కావాలి? నువ్వెప్పుడైనా మందు వేశావా? ఏమండి, నాకు అలాంటి చెడ్డ అలవాట్లు లేవు. అది చెడ్డలవాటని నీకెవరు చెప్పారు? మీ ఊళ్ళో ఇప్పుడు చాలా ఆరోగ్య సమస్యలున్నాయని న్యూస్ లో చెప్పారు. మందులు వేసుకోకపోతే నువ్వు నా మనవరాలతో ఎలా సంసారం చేస్తావు? అది సంతోషంగా ఎలా ఉంటుంది? ఓ, మీరు దాని గురించి అడుగుతున్నారా? నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అయితే మందు వేస్తావు కదా? బాగా వేస్తాను. అదే కావాలి. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఫైట్ చేస్తావా? నా గొడవలంటే చాలా భయం. నా మనవరాల్ని ఎవడైనా ఏడిపిస్తే ఆమెను కాపాడతావా లేక చూస్తూ ఊరుకుంటావా?